చెప్పుకోరా. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మా అక్క కర్రీ వండుతుంది. చికెన్ కర్రీ కట్టెల పొయ్యి మీద మనం వీడియో తీసుకుంటున్నాం. ఒకసారి కలుపుకుందాం. కూర రుచి రావాలంటే ఏం చేయాలో చెప్పు. పొయ్యిలు బాగా ఎర్రగా వేపేసిందండి. ఇప్పుడు చికెన్ వేసుకుందాం. బాగా మగ్గ పెట్టుకుంటే పచ్చివాసన పోయేదాకా చికెన్ కూడా స్మెల్ ఏమి ఉండదు. పచ్చిమిరకాయలు కూడా ఎప్పుడు వేసుకున్నాం. అల్లం వెల్లిపాయ పేస్ట్ ఇప్పుడు వేస్తుందండి. సార్ కలుపుకున్నా. కాళ్ళు వేసారనుకుంటారేమో, ఇందులో కాళ్ళు అంటే బాగుంటాయండి కాల్చుకుని వేసుకుంటే. ఉప్పు వేసుకుందామండి. ఇప్పుడు తగినంత కారం వేసుకుందాము. 2 స్పూన్లు వేసుకుంటున్నారు. కారం వేసుకున్నాం కదా, ఒకసారి కలుపుకుందాము. కలుపుకున్న తర్వాత నీళ్ళు పోసుకుందాము. నీళ్ళు పోసుకుని బాగా మగ్గించుకున్న తర్వాత కూరకాయ తయారైపోద్ది. కూర మగ్గిపోయింది. ఇప్పుడు మసాలా వేసుకున్నాము, కలుపుకున్నాము. తయారైందండి. లాస్ట్లో కొత్తిమీర చెప్పించుకున్నాము. టేస్టీ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది కట్టెల పొయ్యి మీద. బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు అయిపోయింది ఫ్రెండ్స్ మన టేస్టీ చికెన్ కర్రీ.